మాటంటే ప్రాణాలు తీసేసుకుంటావా? భర్తగా ఒక మాట అనే హక్కు నాకు లేదా? చివరిసారిగా చెప్తున్నాను, ఆ అబ్బాయిని చేసుకుంటే చేసుకో, లేదంటే మాకింత విషయం ఇవ్వవే. సావిత్రి ఎవరికి నచ్చదు మావయ్య? ఎవరైనా తన కోడల్ని చేసుకోవడం అదృష్టం అనుకుంటారు. ఇప్పటికైనా ఆ అబ్బాయి మంచితనం మనకు అర్థమైంది కదండి. ఎలాగైనా మన ఇంటల్లుండి చేసుకుందామండి. నిన్ను కాదని మేం చెడనిపించుకోవడం ఎందుకు? నీకు నెల టైం ఇస్తున్నాను. ఈలోగా నీ నమ్మకాన్ని గెలిపించుకో. గడువు తీరాక మాత్రం నువ్వు వద్దన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మనసులో ఆయన్ని పెట్టుకొని మీతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. నిన్ను బాధ పెట్టే పని ఈ చంద్ర ఎప్పుడు చేయడు సావిత్రి. నువ్వు సావిత్రికి దగ్గరవుతున్నావంటే ఇండైరెక్ట్ గా సత్యకి నన్ను దగ్గర చేస్తున్నావనేగా అర్థం. అది తెలిసినప్పుడు రావడం ఎందుకు? నువ్వు చెప్పిన ప్రకారం కథ క్లైమాక్స్ కొచ్చింది. నా ఆత్రత నాకుంటుందిగా. పైగా సత్యతో నా పెళ్లి దగ్గరుండి చేస్తాను అన్నావు. అలాంటప్పుడు నీ పెళ్లి దూరం నుంచి అయినా నేను చూడొద్దా? అవును, మీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? పెళ్లి ఉంటే కదా ముహూర్తం పెట్టడానికి. అదేంటి పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిందా? మరి పంతుల్ని పిలిపించాను, ముహూర్తాలు చూస్తున్నాను అంటూ చాలా ఆనందంగా చెప్పావు. లాస్ట్ మినిట్ సావిత్రి నా ప్లాన్ అంతా చెడగొట్టింది. 4 రోజులు టైం కావాలని వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఒప్పించింది. ఛ, నేనెంతో ఆశగా వచ్చాను. నీ పెళ్లికి నెల ఆగాలి అంటే ఆ తర్వాత నా సత్యకి నేను దగ్గర అవ్వడానికి ఎన్ని రోజులు ఆగాలి? నీకే అలా ఉంటే ఆల్మోస్ట్ పెళ్లి దాకా వెళ్ళిన నా పరిస్థితి ఏంటి? నీకు నాకు పోలిక లేదు చంద్ర. నువ్వు లవ్ చేసిన సావిత్రికి మరొకరితో పెళ్లి అవుతున్నా ఏమీ చేయలేకపోయా. ఈ రోజు అనుకోకుండా కనిపించింది కాబట్టి, నా ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నా సావిత్రి అని కలవరిస్తున్నా. నా ప్రేమ నీలాంటిది కాదు. సత్య నన్ను కాదన్నా కావాలి అనుకున్నాను. తన జీవితంలోకి మరో ఆడది రాకూడదని చేయగలిగినంతా చేశాను. అయినా పెళ్లి చేసుకున్నాడు. వదిలానా? లేదు. స్నేహితులుగా ఉందామంటూ మళ్ళీ తన జీవితంలోకి ఎంటర్ అయ్యి పక్కనే ఉన్న సావిత్రిని పక్కలోకి రాకుండా చేశాను. ప్రాణం పోతుందన్నాను, శీలం పోయింది అన్నాను. అలా రకరకాలుగా నాకు దక్కని సత్యని సావిత్రికి దక్కకుండా చేయాలని చూశాను. చివరి నిమిషంలో దాని బావ అడ్డుపడి ఆ రోజు నా ప్లాన్ పాడు చేశాడు. అయినా వదిలానా? అందరి దృష్టిలో చనిపోయి సత్యకి సావిత్రిని శాశ్వతంగా దూరం చేశాను. ఇదంతా నీకెందుకు చెప్పానో తెలుసా? సత్య అంటే అంత ఇష్టం నాకని నీకు చెప్పడానికి. త్వరగా నీ ఇష్టాన్ని నీ సొంతం చేసుకొని నా ఇష్టాన్ని నాకు ఇచ్చేయి. ఇదంతా ప్లాన్ చేసింది అందుకేగా. నీకెంత తొందరగా ఉందో నాకు అంతకన్నా తొందరగా ఉంది. అంత తొందర ఉంటే నెల గడువు ఎలా ఇచ్చావు? లాక్కోవాలి అనుకోనుంటే సావిత్రి ఎప్పుడో నా సొంతం అయి ఉండేది. ఇష్టంగా తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టే ఈ ఆలస్యం. అయినా నువ్వు ఈ టైంలో రాకుండా ఉండాల్సింది. కష్టపడి ప్లాన్ చేశాం. ఇప్పుడు నేను ఎవరైనా చూశారంటే ప్లాన్ మొత్తం పాడైపోయి కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చనిపోయానని జనాల్ని నమ్మించింది నేను. నేనెంత జాగ్రత్తగా ఉండాలో నాకు తెలీదా? నా జాగ్రత్తలో నేనున్నాను. అందుకేగా ఊరికి దూరంగా ఈ ఫామ్ హౌస్ లో ఉంటుంది. నా గురించి ఆలోచించడం మానేసి నీ ఇష్టానికి నువ్వు దగ్గరయ్యే దారి చూడు. పాపం నేను వచ్చాననగానే ఏమి అర్థం కాక ఆవేశంగా వచ్చినట్టున్నావు. వెళ్ళి నీ పంచుడు. అవును, ఇద్దరం కలిసి ఇలా ప్లాన్ చేశామని గాని మనిద్దరం ఒకరికొకరు తెలుసని గాని
ఎవరికి తెలియదుగా. నాకు నమ్మిన పంట ఉమకే తెలీదు. ఆ విషయంలో నీకన్నా జాగ్రత్తగా ఉంటాను నేను. అలాగే ఉండు, అది ఇద్దరికీ మంచిది. చూస్తే చాలా చక్కగా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. మరి అంత దారుణంగా ఎలా చంపగలిగారు? నిజంగా నాకేం తెలీదు సార్. తెలియకపోతే ఈ గజ్జ అక్కడ ఎలా ఉంది? నా కాళ్ల పట్టి అక్కడికి ఎలా వెళ్ళింది? నేను అటువైపుకు కూడా వెళ్లకుండా నా పట్టి అక్కడికి ఎలా వెళ్ళుంటుంది? నాకు సంబంధం లేకుండా నా వస్తువు అక్కడ ఉంది అంటే ఎలా? ఇది ఎవరన్నా కావాలని చేస్తున్నారా? ఆ ఊర్మిళను చంపమని నాతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ ఇచ్చి పని అయ్యాక మిగిలింది బ్యాంకులో వేస్తానన్నాడు. నేను చెప్పేది నిజం సార్. నేను కిరాయి గుండాని. ఎవరు నా గురించి చెప్పారో తెలీదు. ఊర్మిళ చనిపోయిన రోజు నా దగ్గరకు వచ్చి ఊర్మిళని చంపి అనవాడు లేకుండా చేస్తే 2 లక్షలు ఇస్తానని అడ్వాన్స్గా 1,00,000 ఇచ్చాడు సార్. ముక్కు మొహం తెలియని వాడెవడో చెప్పిన మాటలు నేను వినటమేంటి? నిలువున ఒక మనిషి ప్రాణం తీసేంత క్రూరత్వం ఆయనలో లేదు. మరి వాడలా ఎందుకు చెప్పాడు? ఏదో ఉంది. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ విషయం తెలిసేదెలా? తమరికి చాలా ఉపయోగపడే విషయం ఒకటే నా దగ్గరుంది. ఆ విషయం తమరికి చెబుదామనే ఫోన్ చేశా. అది ఫోన్లో చెప్పేది కాదు తల్లే, నేరుగా చెప్పాలి. నాలుగు ముక్కల్లో చెప్తా ఇంతల్లే. 2 సార్లు ఫోన్ చేసినా ఓబిలేష్ని కలవలేకపోయాను. తాగి వాగినా వాడి మాటల్లో ఏదో నిజాయితీ ఉంది. మొత్తం మీద ఏదో ముఖ్యమైన విషయమే వాడికి తెలుసు. వాణ్ణి పట్టుకుంటే అది ఏంటి అని తెలుసుకోవచ్చు. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. పట్టుకుంటాను. ఏమండి, ఇక్కడ ఓబిలేష్ అని ఒక అతను ఉండాలి కదా? తెలీదండి. ఎవరమ్మా? ఇదే మార్చరీలో ఓబిలేష్ అని ఉంటాడు కదా, అతను లేడా? వాడా? వాడికి పని కంటే తాగుడు ఎక్కువైపోయింది. సరిగ్గా పనిలోకి రావట్లేదని తీసి పాడేశారు. అవునా? అతను మీకు తెలుసా? ఎందుకు తెలియదమ్మా, వాడు నేను ఒకేసారి చేరాం. కాకపోతే వాడేమో అలా అయిపోయాడు. ఇంతకీ వాడెలా మీకు తెలుసమ్మా? అనుకోకుండా పరిచయం అయ్యారులే గాని అతను ఎక్కడుంటాడో తెలుసా? ఇంతకు ముందు తెలుసు కానీ ఈ మధ్య ఎందుకో ఊరికూరికే ఇల్లులు మార్చేస్తున్నాడమ్మా. కొత్తిల్లు తెలీదు. పోనీ స్నేహితుడే అంటున్నావు కాబట్టి అతని గురించి కొన్ని విషయాలు అడుగుతాను, చెప్తావా? ఏంటమ్మా, వాడు తెలుసా అని మొదలుపెట్టి ఏదేదో అడుగుతున్నారేంటి? ఊరికే చెప్పొద్దులే.
అడగండమ్మా. ఓబిలేసు ఒక పెద్దావిడ మనవరాలి శవాన్ని ఎవరికో అమ్మాడు కదా, అది ఎవరికమ్మాడో తెలుసా? ఆ విషయమా? అది అది ఇదిగో. ఎవరికమ్మాడో తెలియదు కానమ్మా, ఆ శవాన్ని మాత్రం ఎవరికో పెద్దోళ్ళకే అమ్మాడు. బాగా పెద్ద మొత్తం ఇచ్చినట్లున్నారు. ఏ జోబులో చూసినా డబ్బే. ఆ కొన్నవాళ్లు ఎవరు అనేది ఎవరికి తెలుస్తుంది? నిజంగా ఆ విషయం నాకు తెలియదమ్మా. ఆ, ఎప్పుడు రాంది ఆ రోజు ఓబులేసి గడి పెళ్ళమొచ్చిందమ్మా. ఆ ఎమ్మి వాణ్ణి పక్కకు తీసుకెళ్ళి ఏదేదో గుసగుసలాడింది. అంటే తనకేమన్నా తెలుసుంటుందా? చెప్పలేమమ్మా. సరే, ఓబులేష్ గురించి గాని ఆ శవాన్ని కొన్న వాళ్ళ గురించి గాని ఏవైనా తెలిస్తే నాకు ఫోన్ చేయి. ఉమ్, నాకు ఉపయోగపడే విషయం చెప్తే నువ్వు అడిగినంత డబ్బిస్తాను. అట్టగా చెప్తానమ్మా. మీ నంబర్ నా ఫోన్లో ఫీడ్ చేసి ఇవ్వండమ్మా. ఇదిగో, వస్తాను. ఉమ్, ఆ, ఓబిలేష్ భార్య నంబరుందా? ఉందమ్మా. ఇస్తావా? తీసుకోమ్మా. ఇదే నంబర్. ఉంటాను. అట్టగేనమ్మా. పొద్దున్ననగా పోయాడు. ఈ సచ్చినోడు ఎక్కడికి పోయాడో ఏందో, ఇంతవరకు రాలేదు. ఎక్కడ సచ్చాడో ఏందో. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఫోన్ ఆఫ్ చేసి పడేశాడేంటి? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఈ తాగుబోతోడు నా ప్రాణాలు తీస్తున్నాడు. ఇంట్లో తాగింది చాలక వీధిలో కూడా తాగుతున్నాడు. ఎక్కడ పడిపోయాడో ఏందో. నెంబర్ రావడం లేదు. హలో, ఎవరు? ఓస్ ఏందే మొగుడినే మర్చిపోయావా? నువ్వా? గొంతేంటి అట్టా ఉంది? పొద్దున్ననగా బయటకు పోయావు, ఏడ సచ్చావు? ఫోన్ చేస్తే కలవదేంటి? నేను చాలా ముఖ్యమైన పని మీద బయటకు వచ్చాను గానీ నువ్వు వెంటనే బయలుదేరి నార్సింగ్ సంతకాడిగిరా. ఆడికా? దేనికి? అన్నీ చెప్పాలా? నోరు మూసుకొని రావేహే. నువ్వు వస్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత నీ ఇట్టం. ఏంటి అక్కడెక్కడికో రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు? పురుగు కూడా కనిపించట్లేదు. ఈడికి రమ్మన్నాడేంటి సచ్చినోడు? ఈ తాగుబోతోడు నన్ను రమ్మని చెప్పి ఈడెంతకీ రాడేంది? ప్రతిసారి మంచిగా అడుగుతుంటే నీకు నీ మొగుడికి అర్థం కావడం లేదు కదూ? నేనేం తప్పు చేశాను నన్ను కొట్టారు? తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పు, ఎందుకు నువ్వు నీ భర్త తప్పించుకొని తిరుగుతున్నారు? ఆడు చేసే ఏదో పనులకు భయపడి అట్ట తిరుగుతున్నానమ్మా. అంతకు మించి నాకేమీ తెలీదమ్మా. అవునా?
పోనీ వరంగల్ నుంచి మనవరాల్ని వెతుకుంటూ వచ్చిందే ఒక పెద్దామె. ఆమె మనవరాలు శవం ఏమైందో అదన్నా తెలుసా? మరి ఎప్పుడూ లేంది ఆ రోజు నువ్వు మార్చురీ దగ్గరికి ఎందుకెళ్ళావు? అదే ఆ రోజు ఎప్పుడు చూడలేదుగా, ఆసుపత్రి చూద్దుగాని రా అంటే పోయానమ్మా. చా, చార్మినార్ చూద్దు గాని రమ్మన్నట్టు శవాల గది చూద్దు గాని అని రమ్మన్నాడా? మర్యాదగా నిజం చెప్పు, ఆ శవం ఎవరికమ్మారు? నిజంగా నాకు తెలియదమ్మా. ఏయ్, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. మంచిగా మాట్లాడుతుంటే అర్థం కాదా నీకు? నువ్వు నీ మొగుడు కలిసి ఆ శవాన్ని అమ్మారని నాకు తెలుసు. దానివల్ల మీకు చాలా డబ్బొచ్చిందని కూడా తెలుసు. మర్యాదగా ఆ శవాన్ని ఎవరికి అమ్మారో చెప్పు. ఇలా మంచిగా అడిగితే ఎందుకు చెప్తావు? పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చెప్పిస్తారు. పద. అమ్మమ్మ, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, అంత పని మాత్రం చేయకండమ్మా. మరి నిజం చెప్పు, ఆ శవాన్ని ఎవరికి అమ్మారు? అదే మా ఊర్మిళ అమ్మగారికి అమ్మావమ్మా. తన వయసు శవం కావాలంటే నేనే మా ఆయనతో మాట్లాడి ఆ శవాన్ని ఇప్పించానమ్మా. ఊర్మిళకి ఆ శవంతో ఏంటి పని? మరి అది నాకు తెలీదమ్మా. చెప్తావా చెప్పవా? నిజంగా అంతకు మించి నాకేం తెలీదమ్మా. ఊర్మిళకి శవంతో ఏం పని? చెప్పు సావిత్రి. ఎక్కడున్నారు? చిన్న పని మీద బయటకు వచ్చాను. ఏం సావిత్రి? ఓహ్, బయటున్నారా? ఏం లేదులేండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? ముఖ్యమైన విషయమా అంటే పర్వాలేదులేండి, వచ్చాక మాట్లాడదాం. రాగానే రేపు కలుస్తాను, ఓకేనా? అలాగే, ఉంటాను. లావణ్య, ఓ కాఫీ తీసుకురా. అలాగేనండి. సావిత్రి, మీరా? కూర్చోండి. లావణ్య, 2 కాఫీలు. రెండెవరికండి? సావిత్రి, నువ్వా? ఒక్క నిమిషం కూర్చో, వచ్చేస్తాను. ఏంటండి, బాగా టైర్డ్ అయినట్టున్నారు? ఎక్కడికెళ్ళొస్తున్నారండి? చిన్న పని మీద బయటికెళ్ళొస్తున్నానండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. సరే, మీరిద్దరూ మాట్లాడుకోండి. పర్వాలేదు, కూర్చొని మీ పని చూసుకోండి. మేమే అలా కూర్చొని మాట్లాడుకుంటాం. సావిత్రి, రావే. చెప్పవే, ఏంటి విశేషాలు? నీకు చెప్పాను కదా ఓబిలేష్ అనే వాడి గురించి. అవును, వాడి గురించి ట్రై చేస్తుంటే వాడి భార్య దొరికింది. తన ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలిసిందే. ఏ విషయం? చనిపోయిన ఊర్మిళ ఉంది కదా, ఆ ఊర్మిళ చనిపోయే రోజు ఉదయం
ఓబిలేష్ దగ్గర ఒక శవాన్ని కొందట. చనిపోయే రోజే ఊర్మిళ శవాన్ని కొంది అంటే అందులో ఏదో మిస్టరీ ఉందనిపిస్తుంది. ఏం మిస్టరీ ఉంటుంది? శవాన్ని కొన్న ఊర్మిళనే శవం అయింది. ఇప్పుడు శవం కొందని తెలిసినా మరొకటి కొందని తెలిసినా ప్రయోజనమేముంది? అయినా ఈ హత్యలు శవాల గురించి నీకెందుకే? హాయిగా చంద్రని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవే అంటుంటే నువ్వేంటే కష్టాల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నావు? సంతోషం అనేది కూడా కష్టపడితేనే వస్తుంది. మీ అందరికీ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాననిపిస్తోంది. నాకు మాత్రం ఆయన బయటికొస్తేనే సంతోషంగా ఉంటాననిపిస్తోంది. అదంత సులభం కాదే. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? సులభం కాదని నాకు తెలుసు. కాని నా భర్తని విడిపించుకోవటం కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. ఎలాగైనా ఊర్మిళ హత్య వెనుకున్న మిస్టరీని ఛేదించి ఆయన్ని బయటికి తీసుకొస్తాను. కష్టం అనుకుంటే మనిషి బ్రతకటం కూడా కష్టమే. కష్టాన్ని కూడా ఇష్టపడటం మొదలు పెడితే బ్రతుకులో ప్రతిదీ ఇష్టంగా అనిపిస్తుంది. నాన్నిచ్చిన గడువులో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది. ఊర్మిళ ఓబిలేష్ దగ్గర శవాన్ని ఎందుకు కొందో తెలుసుకుంటే నా భర్తని విడిపించుకోవడానికి ఏదైనా మంచి ఆధారం దొరకచ్చు. సరేనే, వస్తాను. ఉంటానండి. సరే అండి. వెళ్ళొస్తానే. ఏంటి లావణ్య నీ ఫ్రెండు ఏదో పోలీస్ ఆఫీసర్లా తనే ఇన్వెస్టిగేషన్ చేయడమేంటి? చెప్తే వింటే కదా. నీ ఫ్రెండ్కి జీవితంలో సుఖపడే యోగం ఉన్నట్లేదు. నాకు అదే అనిపిస్తుంది. ఈ రోజుతో ఊర్మిళ చనిపోతుంది. అర్జెంటుగా ఈ విషయం లావణ్యకి చెప్పాలి. లావణ్య, 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 డోర్ తీ. లావణ్య, లావణ్య, ఏంటి సావిత్రి అలా ఉన్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరేనే, అలా కూర్చొని మాట్లాడుకుందాంరా. ఏంటి? రాత్రి ఒక సినిమా చూశానే. ఆ విషయం చెప్పడానికి ఇంత హడావిడిగా వచ్చావా? అబ్బా, చెప్పేది వినవే. నీకు ఓబిలేసని అతని గురించి చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. అతనికి సినిమాకి సంబంధమేముందే? అతనికి సినిమాకి కాదు, అతని దగ్గర ఊర్మిళ చనిపోయే రోజు ఒక శవాన్ని కొందట అని చెప్పానా? కొందని చెప్పావు. శవాన్ని కొని తను శవమైంది కదా అని నేను అన్నాను. అయితే నేను చూసిన సినిమాలో ఒక సీన్ ఇలాగే ఉంది. సినిమాలో ఒక పాత్ర మరొకరిని చంపి కాల్చి తగలబెట్టేసి తనే చనిపోయినట్టుగా అందరినీ నమ్మిస్తుంది. అదే విధంగా ఊర్మిళ కూడా ఓబిలేష్ దగ్గర కొన్న శవాన్ని కాల్చేసి తనే చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని నా అనుమానం. రాను రాను ఏంటి ఇలా తయారవుతున్నావు? పిచ్చిగాని పట్టిందా నీకు? సినిమాలు చూసి నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? ఏమో, జరుగుండొచ్చుగా. లేదంటే ఊర్మిళకి శవంతో ఏం పని? పిచ్చిగా మాట్లాడకే. ఒక మనిషి స్థానంలో మరో మనిషిని తగలపెట్టేసి ఆ మనిషి చనిపోయినట్లుగా నమ్మించడం అంటే మాటలనుకుంటున్నావా? క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వీళ్ళందర్నీ కూడా నమ్మించగలగాలి. అది కాదే. డబ్బులిస్తే శవాల్ని కూడా అమ్ముకునే జనాలున్న ఈ రోజుల్లో డబ్బుతో కొనలేందుంటుందా?
నేను చూసింది సినిమానే కావచ్చు, కానీ ఆ విధంగా ఊర్మిళ విషయంలో జరగటానికి 100% ఛాన్స్ ఉంది. నాకు నమ్మకం లేదే. నాకు నమ్మకం ఉంది. నిజంగా నీకేదో అయిపోతుందే. ఎందుకే? ఏం చెప్పినా అర్థం చేసుకోరు. అలా జరుగుండొచ్చని ఎందుకు అనుకోరు? ఏదో నీతో చెప్తే ఏదైనా మంచి సలహా ఇస్తావని నీ దగ్గరకొస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావేంటే? సరేనే, నేను చెప్తే నమ్మవు కదా. ఛానల్కి ఫోన్ చేసి మా సీవీ గారితో మాట్లాడతాను, నువ్వే విను. హలో, నమస్తే సార్, నేను లావణ్యని. చెప్పు లావణ్య. సార్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అడగచ్చా? అడగమ్మా. సినిమాలోలా ఒక మనిషి తన ప్లేస్లో మరో మనిషి శవాన్ని కాల్చి తను చనిపోయినట్టుగా అందరినీ నమ్మించడం సాధ్యమేనా? ఎన్ని క్రైమ్ స్టోరీస్ చూడట్లేదమ్మా, రియల్గా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది వచ్చాక కొంతమంది క్రిమినల్స్ ఈ విధంగా వాళ్ళు చనిపోయినట్లు నమ్మించి సర్జరీ ద్వారా ఫేసులు మార్చుకుని కొత్త ఐడి సృష్టించుకొని బ్రతికేస్తున్నారు. అయినా ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? సినిమాలో ఇలాంటి సీన్ వస్తే ఇది సాధ్యమేనా అన్న డౌట్ వచ్చి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. అలాగేనమ్మా. ఇప్పుడేమంటావ్? నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నానే. మీ సీఈఓ గారే చెప్పారుగా, ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ముందు అర్జెంటుగా పోలీస్ కంప్లైంట్ ఇద్దామే. పోలీస్ కంప్లైంటా? బహుశా ఈ కోణంలో వాళ్ళు ఆలోచించుండరు. ఇలా జరుగుండొచ్చు అని క్లూ ఇస్తే మిగిలింది వాళ్లే చూసుకుంటారు. పోలీసులకొద్దే మరి ఊర్మిళ కేసులో పృథ్వీ గారని ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చారు, ఆయనకు చెప్దాం. ఈ కేసు కోసమే వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అంటే వాళ్ళకి చెప్పడం ఇంకా మంచిది. అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని కలుద్దాం, పద. సరే, పద. అవును, నిన్న సావిత్రి ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలి అంది. దేనికై ఉంటుంది? చంద్ర గారు మాట్లాడు. హలో. సావిత్రి, నిన్న కలవాలని ఫోన్ చేసావు కదా, ఎందుకో కనుక్కుందామని కాల్ చేశాను. అదా, అది తర్వాత మాట్లాడుకోవచ్చులేండి. ఊర్మిళ గురించి నాకు ముఖ్యమైన విషయం తెలిసింది. స్పెషల్ ఆఫీసర్ పృథ్వీ గారికి ఆ విషయం చెప్దామని ఆయన ఆఫీస్కి వెళ్తున్నాను. ఏ విషయం తెలిసింది? అదేనండి, ఊర్మిళ విషయం. ఆ విషయం నేరుగా మాట్లాడుకుందాం. మీరు పృథ్వీ గారి ఆఫీస్కి వచ్చేయండి. సావిత్రి, ఎక్స్క్యూజ్ మీ సార్. పృథ్వీ సార్ని కలవాలి. ఏంటి సావిత్రి గారు, కేసు మళ్ళీ రీఓపెన్ చేయించమని అడగటానికి వచ్చారా? చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి, కానీ మీరు చేయరుగా. ఆల్రెడీ శిక్ష పడిపోయాక
కేసు రీఓపెన్ చేయడం అనేది అంత మామూలుగా జరిగే విషయం కూడా కాదు. నేను చెప్పే విషయం వింటే కేసు రీఓపెన్ మీరే చేస్తారు. పృథ్వీ గారు ఎక్కడా? సార్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎప్పుడొస్తారు? పని మీద పంపించిన మా ఐజీ రామచంద్రరావు గారికి కూడా ఎప్పుడొస్తారని చెప్పలేదు. ఆ విషయమేదో నాకు చెప్పండి. ప్రస్తుతానికి సారు విషయాలను చూసుకునేది నేనే. సరే, నాకు చెప్పడం ఇబ్బందిగా ఉంటే సారొచ్చే వరకు ఆగండి. అలాని కాదండి, కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం తెలిసింది. అది సార్తో చెప్తే బావుంటుందని. అంతే. చూడండి, సార్ అసిస్టెంట్ అంటే ఆయన తర్వాత స్థానం నాదే. నిజంగా మీరు చెప్పేది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే విషయం సార్కి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఊర్మిళని నేను చంపాను కాదు, మా ఆయనే చంపారన్న కోణంలో ఆలోచించారే గాని అసలు చనిపోయే ముందు ఊర్మిళ ఏం చేసింది అని ఆలోచించారా? తను చనిపోయే రోజు ఉదయమే మార్చురీలో ఒక అమ్మాయి శవాన్ని కొంది. ఈ విషయం మీ ఎంక్వైరీలో బయటపడుండకపోవచ్చు. నా భర్తని విడిపించుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నంలో బయటపడింది. ఊర్మిళ శవం కొనడం ఏంటి? కొంది. ఆ విషయం అమ్మిన వాళ్లే స్వయంగా చెప్పారు. అవునా? శవంతో తనకే పని? అది మీరాలోచించండి. నాకైతే కొన్న శవం మీద ఊర్మిళని పెట్రోల్ పోసి తగలబెట్టి తను చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని అనుమానం. ఖచ్చితంగా ఇలా జరిగే అవకాశం ఉందని మా అనుమానం. ఈ కోణంలో మీరెందుకు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు? మీరు చెప్పేది వింటుంటే ఇదేదో కేసుని మలుపు తిప్పే విషయంలా అనిపిస్తుంది. ఈ విషయం ముందు మా సార్కి ఇన్ఫార్మ్ చేసే ఆయన గైడెన్స్ ప్రకారం ఈలోపు కేసును నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. త్వరగా మీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి సార్. చెయ్యని తప్పుకి జైల్లో మగ్గిపోతున్న నా భర్తను బయటకు తీసుకురాగలిగేది మీ ఇన్వెస్టిగేషనే. ప్లీజ్ సార్. షూర్, తప్పకుండా నేను చేయగలిగింది నేను చేస్తాను. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. కలిసారా? కలిసాం. అదేంటి సావిత్రి, ఏదో ఊర్మిళ విషయం అని నాతో చెప్పకుండా నేరుగా వెళ్ళిపోయావు? విషయం తెలిసాక ముందు పృథ్వీ గారికి చెప్పాలనిపించింది. ఆ తొందరలో మీరొస్తున్నారన్న విషయం కూడా మర్చిపోయాను. అంత మంచి విషయం ఏం తెలిసింది? ఊర్మిళ చనిపోయిన రోజు ఉదయం ఓబిలేజ్ దగ్గర ముసలామె మనవరాలి శవాన్ని కొంది. ఎందుకు కొందో ఏంటో అర్థం కాలేదు. సావిత్రి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. తనే శవమైపోతుందని తెలియక శవాన్ని కొందేమో అనుకున్నాను. ఊర్మిళ శవాన్ని కొనడం ఏంటి? లేదు, కొందంట. ఎవరో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఎవరో కాదు, ఆ శవాన్ని భర్తతో ఇప్పించిన ఓబిలేష్ భార్య చెప్పింది. అవునా? సరే, శవాన్ని కొనింది తనే చనిపోయింది కదా, ఇక దాని గురించి పృథ్వీ గారితో మాట్లాడేదేముంది? చనిపోయిందని మనం అనుకుంటున్నాం. నేనొక సినిమా చూశాను. అందులో విలన్ వేరే వ్యక్తిని చంపి తనే చనిపోయినట్టుగా సాక్ష్యాధారాలు సృష్టించి అందర్నీ నమ్మిస్తాడు. అదే పని ఊర్మిళ ఎందుకు చేసుండకూడదు? అందుకే మాకిలాంటి అనుమానం ఉందని పృథ్వీ గారితో చెప్పి కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. ఇచ్చేసావా? సమయానికి పృథ్వీ గారు లేరు.
ఆయన అసిస్టెంట్ రాజుగారుంటే ఆయనకి చెప్పొచ్చాం. ప్రస్తుతానికి ఆయనే ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నారు. అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అలా జరుగుండొచ్చు కదా? మేబీ మేబీ కేసు పెట్టేశారుగా, మీరు వెళ్ళండి. మీరు? నేను నా బైక్లో వస్తాను, మీరు పదండి. సరే, త్వరగా వచ్చేయండి. పద. ఇప్పుడేం చేయాలి? నాకెందుకో నా అనుమానమే నిజమేమో అనిపిస్తుంది. నాకు తెలిసి ఊర్మిళ విషయంలో అదే జరుగుండాలి. సరే, పోలీసులకి చెప్పావు కదా, ఇంక వాళ్లే చూసుకుంటారు. నీకు టెన్షన్ ఎందుకు? నా పరిస్థితి నీకు అర్థం కావటం లేదే. నా అనుమానమే నిజమైతే చెయ్యని తప్పుకి ఇన్ని రోజులు మేమీ నరకం అనుభవించటమేంటే? అక్కడ జైల్లో ఆయన, ఇక్కడ నేను. ఒకరి గురించి ఒకరు బాధపడుతూ దిగులు పడుతూ మేం పోగొట్టుకున్న మనశ్శాంతిని, నిద్రలేని రాత్రుల్ని ఎవరు తిరిగిస్తారు? నీ బాధలో అర్థం ఉంది, కానీ ఏం చేయగలం? సావిత్రి! ఏం సావిత్రి, నేను అవసరం లేదు, నా హెల్ప్ అవసరం లేదు అంటే నేను రావడం మానేస్తానుగా. అదేంటండి సడన్ గా అలా మాట్లాడుతున్నారు? ఆ సిబిఐ ఆఫీస్ ముందు మాట్లాడితే బాగుండదని అక్కడేం మాట్లాడలేదు. చెప్పు సావిత్రి, నా హెల్ప్ అవసరం లేదు అంటే నేను రావడం మానేస్తాను. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఏం కావాలండి? ఇలాంటి విషయాలు ముందుగా నాకు చెప్పాల్సిన పని లేదా? అంటే సడన్ గా ఆలోచన వచ్చేసరికి వచ్చిందని వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? బాగా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నట్టున్నాను, కొంచెం తక్కువ చేద్దాం. నా బాధ నీకు అర్థం కావట్లేదు సావిత్రి. నీకొచ్చింది అనుమానమే కావచ్చు, కానీ ఆ అనుమానం ఎంత విలువైందో తెలుసా? నీ అనుమానమే నిజం అయితే ఈ దేశమే ఉలికిపడే కేసు ఇది, తెలుసా? అంత విలువైన అనుమానాన్ని నేరుగా వెళ్ళి స్టేషన్లో చెప్పేస్తే డబ్బులు కక్కుర్తిపడి వాళ్ళు మ్యాటర్ లీక్ చేస్తే సత్యాన్ని కాపాడుకునే ఒకే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్టేగా. అందుకే ఏ విషయమైనా ముందు నాతో చెప్పు. అమాయకంగా నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే మనం సత్యాన్ని బయటికి తీసుకురాలే. సారీ అండి, నేనంత దూరం ఆలోచించలేదు. నువ్వు ఆలోచించకపోయినా నీ గురించి నేను ఆలోచిస్తున్నాను సావిత్రి. అందుకే ఈ బాధ, ఈ కోపం. సరే, ఏదో అలా జరిగిపోయింది, ఇప్పుడేం చేద్దాం? అనుమానం వచ్చాక దాన్ని క్లారిఫై చేసుకోకుండా వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఓబులేషన్ పట్టుకోగలిగితే మనకింకా చాలా విషయాలు తెలుస్తాయి. ఇదేంటి ఇంత షార్ప్గా ఆలోచిస్తుంది? నేను చెప్పేది కరెక్టే కదా చంద్రగారు? ఎస్ ఎస్, కరెక్టే. నువ్వు అన్నట్లు వాడిని పట్టుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. సత్యాన్ని విడిపించుకోవడానికి అవి మనకు హెల్ప్ చేయొచ్చు కూడా. వాడెక్కడున్నా నేను పట్టుకొస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. చూసావా లావణ్య, మా వారిని బయటకు తీసుకురావాలని నాకన్నా చంద్రగారు ఎంత తపన పడుతున్నారో.
నువ్వు చెప్పింది నిజమేనే. నిజంగా చంద్రగారే లేకపోతే నేనింత ధైర్యంగా ఉండగలిగేదాన్ని కాదేమో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? సావిత్రి వచ్చి మిమ్మల్ని కలిసిందంట కదా? కలిసింది. అయితే కేసుకు ఉపయోగపడుతుందని మీకు విషయం చెప్పింది కదా? అదంతా ఏం లేదు సార్. వాళ్ళెవరో చెప్పిన మాటలు నమ్మి పాపం మీ దగ్గరకు వచ్చేసింది. తర్వాత నేను వెళ్ళి వాళ్ళని గట్టిగా నిలదీశాను. ఏదో తాగేసి వాగేశాం సార్ అన్నారు. అవునా? అవును సార్. ఆ మాటలు నమ్మి ఇన్వెస్టిగేషన్ పేరుతో మీ టైంని ఎక్కడ వేస్ట్ చేసుకుంటారో అని చెప్పి చెప్దామని వచ్చాను. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఆపేయండి సార్. ఆపడం మొదలు పెట్టడం సంగతి మాకు తెలుసు. ఎవరైనా క్లూ ఇస్తే అది ఉపయోగపడుతుందో లేదో డిసైడ్ చేయవలసింది మేము. దానికి మాకు ట్రైనింగ్కి రకరకాల చోట్ల తిప్పడం ఇలా చాలా ఉంటుంది. మాకు తెలియనట్లు నువ్వొచ్చి మాకు సలహా ఇవ్వడం ఏంటి? ఏదో హెల్ప్ చేద్దామని. ఒక కేసు గురించి హెల్ప్ చేయడానికి వచ్చాను అన్న మాట మా సార్ ముందని ఉంటే ఆయన గన్నులో 6 బుల్లెట్లు నీ గుండెల్లో దిగాయి. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, సలహాలు ఇవ్వద్దు. అంటే సార్ అది అసలు ఈ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఇన్వాల్వ్మెంటా పాడా? ఏదో తెలిసిన విషయం చెప్తే మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని. మేము పని చేయడానికి, మాకు హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్ శాలరీ ఇస్తుంది. అంతగా హెల్ప్ చేయాలనిపిస్తే గుడికెళ్ళు, అన్నదానం జరుగుతూ ఉంటుంది, వడ్డించి హెల్ప్ చేయి. జేబులో డబ్బులుంటే ఒక 100 మీల్స్ కట్టించి ఆకలేసే వాళ్ళకిచ్చి హెల్ప్ చేయి. వాటి వలన పుణ్యం వస్తుంది. అదే డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయాలనుకున్నావో నీ ఒంట్లోకి బుల్లెట్స్ వస్తాయి. వెళ్ళి పని చూసుకో. హలో, ఇటు. ఏంటి ఈ చెట్ల మధ్య చేరు? మనుషుల మధ్య చేరనివ్వడం లేదుగా, అందుకని. ఏంటి, ముంబై నుంచి నేను ఎందుకు వచ్చానా అని అంత హడావిడి చేసి నువ్వు ఇలా 1కి 4 సార్లు వస్తున్నావు? ఎక్కువగా కలవటం మంచిది కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు. అక్కడ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది చెప్పాలనే వచ్చాను. ఏంటా ప్రాబ్లం? సావిత్రికి నువ్వు చనిపోలేదేమో అని అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ నేరుగా స్టేషన్కి వెళ్ళి ఊర్మిళ చావు మీద నాకు అనుమానం ఉందని కంప్లైంట్ కూడా ఇచ్చేసింది. అంత దూరం ఎందుకు వెళ్ళనిచ్చా? ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా? మేనేజ్ చేద్దామని వెళ్లే లోపే కంప్లైంట్ కూడా ఇవ్వడం అయిపోయింది. కంప్లైంట్ స్టేషన్లో ఉండడం అంత మంచిది కాదు. ఖర్చైనా పర్వాలేదు, ఆ కంప్లైంట్ రికార్డ్స్లో ఉండకూడదు. ఆ ప్రయత్నం అయింది. రాజు అని వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. వాడిని డీల్ చేయడం కష్టం. కష్టం ఉండదు, ఖరీదుంటుంది. ఎంత కొంత ఇచ్చి కొనే. వాడిని చూస్తే నీకే అర్థమవుతుంది. నీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ పృథ్వీ కంటే డేంజర్లో ఉన్నాడు వీడు. నీ కేసుని అంత ఈజీగా వదిలేలా లేడు. నా జాగ్రత్తలో నేనుంటాను, నువ్వు జాగ్రత్త.
నా కేసు ముందుకు జరిగే కొద్దీ నీ సావిత్రికి నువ్వు దూరం అవుతున్నట్టే లెక్క. సావిత్రికి దూరం అయ్యే పరిస్థితి వస్తే చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? ఎంత దూరమైనా వెళ్తాను. సమస్య దగ్గరకు వచ్చాక వెళ్ళటం కాదు, మనం ఎదురెళ్ళటం మంచిది. మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? సావిత్రి నీ చావును అనుమానించిందంటే అది అనుమానం కాదు, నిజమని చెప్పగలిగేది ఆ ఓబులేష్ గాడు. ఇంటి కుక్క, వాడితో ప్రాబ్లమే ఉంది. ప్రాబ్లమే వాడు. వాడు సావిత్రికి దొరికినా రాజుకు దొరికినా మనం ఫుల్గా బుక్ అయిపోతాం. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఆ ఓబ్లేష్ గారి సంగతి నేను చూసుకుంటాను. అలాగే చంద్ర, ఇది సమస్య అని తెలియగానే దాన్ని అక్కడే తీసేయాలి. లేదంటే క్యాన్సర్లా అది అందరినీ మింగేస్తుంది. నేను చూసుకుంటాను. ఎవరు కావాలి సార్? మేజర్ గారు ఉన్నారా? లేరు సార్. తమరు? మీ సారు వాళ్ళ ఫ్రెండులే. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు సార్. అవునా? కలిసి చాలా రోజులైంది. ఒక్కసారి కలిసిపోదామని వచ్చాను. నా బ్యాడ్ లక్. ఏమైంది సార్? జేబులో కొన్ని పేపర్స్ పెట్టాను, కనిపించట్లేదు. ఎక్కడైనా పడిపోయాయేమో చూడండి సార్. సార్, అక్కడ పడిపోయినట్లున్నాయి సార్. అవే సార్. ఆగండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. ఇవ్వండి సార్. థ్యాంక్స్. ఈసారి ఎప్పుడైనా వస్తానులే. ఎవరూ లేరంటున్నావు, ఇల్లు జాగ్రత్త. అలాగే సార్. రిసిప్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ముంబైలో జరిగినట్టున్నాయి. ఊర్మిళ చనిపోతే ఈ కార్డు ఎవరు వాడుతున్నట్టు? నాకైతే కొన్న శవం మీద ఊర్మిళనే పెట్రోల్ పోసి తగలబెట్టి తను చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించిందేమోనని అనుమానం. అంటే సావిత్రి చెప్పినట్టుగా ఊర్మిళ బతికే ఉందా? సార్ మీరా? రండి సార్. ఓకే, కూర్చోండి సార్. ఓ థ్యాంక్ యూ. మీ విషయం మా సార్కి ఇన్ఫార్మ్ చేశాను. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చెయ్యన్నారు. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ థ్యాంక్స్ మీరు మా సార్కి చెప్పాలి. అవును, ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర అనుమానాలేనా, ఆధారాలేమైనా ఉన్నాయా? నా సొంతంగా నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఊర్మిళ చనిపోయిన అదే రోజు రాత్రి 10 గంటలకి ముంబై వెళ్లే ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంది. అవునా? ఆ డీటెయిల్స్ మీకెక్కడ దొరికాయి? తన పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడతాయి. మీ దగ్గరున్న ఆధారాలు ఇవ్వగలరా? తప్పకుండా.
సార్ పెన్ డ్రైవ్. ఓకే. ఎప్పటికప్పుడు కేసులో డెవలప్మెంట్స్ గురించి మా సార్తో పాటు మీకు తెలియజేస్తాను. వస్తానండి. ఓకే సార్. అవును, చంద్రశేఖర్కి ఈ కేసులో ఎందుకు ఇంట్రెస్టు? ఆయన చాలా రోజులుగా మాకు బాగా కావలసిన వ్యక్తి. ఒక రకంగా మా శ్రేయోభిలాష్ అనుకోండి. మా వారిని జైలు నుంచి విడిపించడానికి ఆయన నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అవునా? అతను నన్ను ఆఫీసులో కలిశాడు. ఆ విషయం నాతో చెప్పలేదే. దేని గురించి కలిశారండి? ఈ కేసు గురించే. ఓ, ఈ కేసు గురించా? త్వరగా ఏదో ఒకటి తేల్చుండని చెప్పడానికి వచ్చుంటారు. లేదు, తను ఈ కేసుని ఎందుకు... నమస్తే సార్. నేను ఆఫీస్కి వద్దాం అనుకున్నాను సార్. లక్కీగా మీరే కనిపించారు. సార్ మీ గురించి చెప్తున్నారు. అవునా? ఏం సార్, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? జరుగుతుంది. మీరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారంటే అయిపోతుందిలేండి. ఈలోపు ఒక 2 days ఆగండి. నా సైడ్ నుంచి నేను కూడా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు ఇస్తాను. ఏంటవి? ఇస్తానుగా, చూద్దురు గాని. ఓ 2 days ఆగండి. షూరా? 100% సార్. చూస్తాగా. ఓకే సావిత్రి గారు, మళ్ళీ కలుస్తాను. ఈ కేసు గురించి మీరు కలిశారని ఏదో చెప్పబోయేంతలో మీరే వచ్చారు. ఆ సార్ని కలిశారా? కలిశాను. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఫాలోఅప్ చేయాలి కదా, అందుకే వెళ్ళాను. కాదంటూ ఆయన ఇంకేదో చెప్పబోయారే. అంటే కొంచెం ఎమోషనల్గా మాట్లాడానులే. సత్య గురించి మాట్లాడేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ విషయం చెప్పబోయి ఉంటాడు. నా గురించి ఆలోచించేది చాలక నా భర్త గురించి ఆలోచిస్తున్నారు. మా కోసం ఇంత చేస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. తీర్చుకునే అవకాశం తొందరలోనే వస్తుందిలే సావిత్రి. ఆ అభిలాష్ గురించి ఏమైనా తెలిసిందా? వాడి గురించే తిరిగి వస్తున్నాను. ఒంటి మీద డ్రెస్సులు మార్చినట్లు ఇళ్ళు మారుస్తున్నాడు. ఆ తాగుబోతు వెధవ ఎక్కడ తాగి తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. అవును, 2 రోజుల్లో ఏదో ఆధారాలు ఇస్తానని ఆ సార్తో చెప్పారు. అదే ఓబులేషన్ పట్టుకుంటే ఇంకా మంచి ఆధారాలు దొరుకుతాయి కదా, అదే చెప్పాను. కానీ వాడు దొరకటం లేదు కదా. దొరకట్లేదని వదిలేస్తావా? ఈ 2 daysలో ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. నేనెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఉంటాను సావిత్రి. అయ్యి బాబాయ్, సమయానికి వచ్చాను కాబట్టి ఖండం గడిచింది. హలో, దిస్ ఇస్ రాజు ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నాకు మీ ఎయిర్లైన్స్లో జర్నీ చేసిన ఒక ప్యాసింజర్ డీటెయిల్స్ చెప్తాను. ఆ ప్యాసింజర్ జర్నీ చేసిందో లేదో చెప్పాలి. షూర్. డీటెయిల్స్ చెప్పండి. మిస్ ఊర్మిళ, ఏజ్ 22, ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై. ఎస్, ఆ రోజు ఆ ప్యాసింజర్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళారు. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? నో, థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఈ పెన్ డ్రైవ్లో ఊర్మిళ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. వీటిని వాయిస్ అనలైజేషన్ వింగ్స్కి పంపించి ఈ వాయిస్కు దగ్గరగా ఉండే అన్ని కాల్స్ ట్రేస్ చేసి ఈ వాయిస్తో ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్తున్నాయో ట్రేస్ చేయమను. ఎస్ సార్.
మందులో కూడా మన బుర్ర బాగానే పనిచేస్తుంది. ఫోన్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. ఓషో ఆగిపోయింది. ఓర్ నాయనోయ్, నా పిల్ల ఎన్నిసార్లు ఫోన్ చేసిందేంది? ఇప్పుడు తిరిగి చేసానా ముక్కు మున్నగా తిట్టుద్ది, లేదా డబ్బులు అడుగుద్ది. చీట్లు తినే ఓపిక లేదు, డబ్బులు లేవు. మళ్ళీ మోగిందేటి? అమ్మో సావిత్రమ్మ తల్లి, ఈ తల్లి ఫోన్ చేసిందేటే? అడగకుండానే ఆ రోజు అన్ని విషయాలు చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేసిందే? పాపం ఉచితంగా అన్నీ చెప్పేశానని జాలిపడి డబ్బులు ఇవ్వటానికేమో. ఓ బ్లేషు, ఎక్కడున్నావు? సాగుపోతాన్ని నేనే ఉంటాను తల్లే. నా గురించి దేనికిలే గాని ఫోన్ చేసేవిందమ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దానికేం భాగ్యం తల్లే, అట్టాగే మాట్లాడు. ఫోన్లో మాట్లాడే విషయం కాదు, నేరుగా మాట్లాడాలి. ఎక్కడున్నావు? నేనా? నేనున్న చోటికి నువ్వు రాలేవులే తల్లే. ఏ ఏరియాలో ఉన్నావో చెప్పు. ఉప్పల్గూడలో ఉన్నాను తల్లి. సరే, అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడికి రా. అట్లాగేనమ్మా. త్వరగా రా, నేను వచ్చేస్తాను. మే కమిన్ సార్? కమిన్. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఎనాలిసిస్ వింగ్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఊర్మిళ వాయిస్ మన నార్సింగ్ ఏరియాలో సెల్ టవర్ నుండి మాట్లాడుతున్నట్టు డిటెక్ట్ అయింది సార్. వాట్? మనిషేమో ముంబైలో, వాయిస్ ఏమో హైదరాబాద్లోనా? ఏంటి సార్? నీకు అర్థం కాదులే. అర్జెంటుగా ఆ ఏరియా ఇన్స్పెక్టర్ లైన్లో తీసుకుని కొత్తగా ఆ సరౌండింగ్స్లోకి రెంట్కి ఎవరు వచ్చారో, కొత్త వ్యక్తులు ఎవరు తిరుగుతున్నారనేది ట్రేస్ చేయమను. అలాగే సార్. ఈ కేసు విషయంలో మనం బెస్ట్ పోలీస్ ఆఫీసర్గా అవార్డు తీసుకోవాలి. మన పని మనం చేస్తే అవార్డ్స్ మన్నే వెతుక్కుంటూ వస్తాయి సార్. ఈ డైలాగు పృథ్వీ సార్లాగా ఉంది. అవును సార్, ఆ సార్ చెప్పిందే మీకు చెప్పాను సార్. పై అధికారుల్ని గౌరవించాలని కూడా ఆ సారే చెప్పుంటారు కదా? చెప్పారు సార్. నువ్వు అది ఫాలో అవ్వు. ముందు ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఏదో టైంలో వస్తాము, అర్జెంటుగా డీటెయిల్స్ గ్యాదర్ చేయమను. అలాగే సార్. పృథ్వీ సార్ వచ్చేలోపు ఈ కేసు సాల్వ్ చేసి శబాష్ నా పేరు నిలబెట్టామనిపించుకోవాలి. కమాన్ ఫాస్ట్. ఎస్ సార్. ఏంటి వీడు ఫోన్ తీయడేంటి?
నన్ను వదిలేండి బాబాయ్, చచ్చిపోయేలా ఉన్నాను. ఎవరికి ఈ విషయం తెలియకూడదని నేను ఇంత జాగ్రత్త పడ్డానో ఆ మనిషికి చెప్పేశావు కదరా నిన్ను. అడిగినంత ఇస్తూ వచ్చాను కదరా, అంతకన్నా ఏమిచ్చిందని సావిత్రికి చెప్పావురా? నా పెళ్ళం చెప్తే నానేటి చేసేది బాబయ్య. బాబయ్య ఒళ్ళు పుండైపోయింది, తట్టుకోలేకపోతున్నాను బాబయ్య. ఇంత మందు పోసి కొట్టుకోండి బాబయ్య. నీ అబ్బ మందు కావాలరా? మందు మందు కావాలరా? మందు కావాలరా? మందు కావాలరా? మందు అంత నేను చెయ్యని తప్పుకు నన్ను కొడతారేంటి బాబయ్య? మీ పుణ్యం ఉంటుంది, నన్ను వదిలిపెట్టండి బాబయ్య. రేయ్, వదలడం కాదురా, మందు పోసి తగలబెట్టేస్తా నిన్ను. మందెందుకు దండగా? తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. బాబయ్య అంత పని చేయొద్దు బాబయ్య, మా ఆవిడ అనాథైపోద్దు బాబయ్య. అంత భయం ఉన్నప్పుడు సావిత్రికి ఆ విషయం చెప్పకూడదురా. నా ప్లాన్ అంతా నాశనం చేశారు కదరా. బాబా, వీడి సంగతి చూడు. ఏంటండి లిఫ్ట్ డోర్ లాక్ చేసి పెట్టారు? చూసి ఫోన్ చేద్దాం అనుకున్నాను, తలుపు తీశారు. ఏంటి సావిత్రి, సడన్ గా ఇలా వచ్చు? ఏంటండి బయటికి రానివరా? లిఫ్ట్ లోనే పెట్టి మాట్లాడేస్తున్నారు. ఓ సారీ, రా రా. సావిత్రి, మనం ఇక్కడ కూర్చుందాం. లోపలేం? వెదర్ బాగుంది కదా. సరే. ఏంటండి అలా ఉన్నారు? ఏముంది, బానే ఉన్నానే. ఏదో టెన్షన్ గా అనిపిస్తుంటే. అబే అదేం లేదు. ఓబిలేష్ కోసమని పుప్పాలగూడ వెళ్ళాను. అవునా? అక్కడున్నాడని నీకెలా తెలుసు? నా మిస్డ్ కాల్ చూసి వాడే ఫోన్ చేశాడు. సరే ఎలాగూ చేశాడు కదా అని అర్జెంటుగా మాట్లాడాలి అంటే రండమ్మా అన్నాడు. తీరా వెళ్తే అక్కడ లేడు. ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. రమ్మని ఫోన్ తీయకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కాలేదు. వాడు దొరికితే చాలా విషయాలు తెలుస్తాయి సావిత్రి. అది తెలుసుకుందామని రమ్మన్నాను. వస్తానమ్మా అని ఇలా చేశాడు. బాగా నొప్పిగా ఉంది బాబయ్య, కాసింత మందు పోయింది బాబయ్య. మందు కావాలరా? మందు ఇప్పుడు వీళ్ళ చేతుల్లోంచి తప్పించుకోవాలంటే ఈ అమ్మ కళ్ళ పడాలి. సావిత్రమ్మా, ఏమైంది సావిత్రి? ఏంటి వెతుకుతున్నావు? నన్నెవరో పిలిచినట్టు అనిపించిందండి. నిన్నిక్కడెవరు పిలుస్తారు సావిత్రి? అంటే మీకేం వినిపించలేదా?
లేదే. లేదండి, ఎవరో పిలిచారు. ఎవ్వరూ పిలవలేదు. ఆ ఓబులేస్ గడు రమ్మని కలవకపోయేసరికి నీ మైండ్ వాడి గురించి ఆలోచిస్తుంది. అందుకే అలా అనిపించుంటుంది. ఆహా, ఆ, వాడు కనిపించేదాకా నువ్వు మామూలు మనిషివి కాలేవు గాని. పద, నేను వస్తాను. వెళ్ళి ఆ ఓబులేష్ గడు ఎక్కడున్నాడో వెతుకుదాం. పద సావిత్రి, పద. రా సావిత్రి, పద సావిత్రి, రా. ఈరోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకోవాలి. సార్, సిగ్నల్ ఇటువైపు చూపిస్తుంది. సార్, సిగ్నల్ చూపిస్తుంది వీళ్ళే అనుకుంటా సార్. కమాన్. ఎస్ సార్. నా గురించి టెన్షన్ పడకుమా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నేను ఇక్కడ అడుగు పెట్టాను. ట్రై చేసినా ఎవ్వరూ ఈ అడ్రస్ ట్రేస్ చేయలేరు కాబట్టే ఊరికి చివరిగా ఈ ఫామ్ హౌస్ లో దిగాను. నేను మళ్ళీ చేస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? హాయ్ ఊర్మిళ. సారీ, కీర్తిశేషురాలైన ఊర్మిళ. చనిపోయిన ఊర్మిళ స్వర్గంలోనో నరకంలోనో ఉండాలి. ఇలా ఫామ్ హౌస్లో ఉందేంటి? ఎవరు మీరు? రాజు, క్రైమ్ బ్రాంచ్. రాజు అని వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. వాడిని డీల్ చేయడం కష్టం. నీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ పృథ్వీ కంటే డేంజర్లా ఉన్నాడు వీడు. నీ కేసుని అంత ఈజీగా వదిలేలా లేడు. ఏం తెలివి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కూడా ఈ విధంగా ప్లాన్ చేయలేదు. నువ్వు బ్రతికే ఉండి ఎంతమందిని చనిపోయినట్టుగా నమ్మించగలిగావంటే నువ్వు మామూలు క్రిమినల్ కాదు. ట్రై చేస్తే ఇంటర్నేషనల్ డాన్ అవుతావు. చెప్పు, ఎందుకలా చేశావు? ఇటు చట్టాన్ని అటు న్యాయాన్ని మోసం చేశావు. నా కంట్లో పడ్డాక ఇక నువ్వు తప్పించుకోవటం అసాధ్యం. మర్యాదగా అడుగుతున్నా, నిజం చెప్పు. ఎందుకు అందరి దృష్టిలో చనిపోయినట్టుగా నటించావు? ఎవరి కోసం ఇదంతా? నీ ప్లానింగ్ ఏంటి? నువ్వు ఒక్కదానివేనా? వెనక గ్యాంగ్ ఎవరైనా ఉన్నారా? ఇలా అడిగితే నీలాంటి ముదురులు ఎందుకు సమాధానం చెప్తారు? స్టేషన్కి తీసుకెళ్ళి అడగాల్సిన రూట్లో అడిగి నీ నోటితో నిజమేంటని కక్కిస్తాను. చచ్చినట్లు నటించి ఏ తప్పు చేయని ఒక అమాయకుణ్ణి చెయ్యి పాలు చేస్తావా? హాయిగా కాపురం చేసుకుంటున్న ఒక జంటను విడదీశావు. భర్త కోసం భార్య వీధుల వెంట తిరిగేలా చేశావు. చేసిన ప్రతి తప్పుకి శిక్ష పడేలా చేస్తాను. నువ్వు చావలేదు, బ్రతికే ఉన్నావన్న ఈ ఒక్క నిజం చాలు. పేపర్లు, టీవీలు ఫుల్ కవరేజ్ ఇస్తాయి. ఈ దెబ్బతో నాకు డబుల్ ప్రమోషన్ గ్యారంటీ. పద స్టేషన్కి. ఒక్క నిమిషం. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి?
ఈ కరెన్సీతో ఈ కాకిని కొనలేరు. వన్ సెకండ్. మొత్తం 20. ఈ కరెన్సీతో కాకిని కొనలేవంటే బాగా అర్థం చేసుకున్నావు. ఒక బాక్స్ సరిపోదు అని. మొత్తానికి బతక నేర్చిన వాడివే. మిమ్మల్ని పట్టిస్తే నాకేమొస్తుంది మేడం? మహా అయితే ₹1,00,000 రివార్డు, గోల్డ్ కోటింగ్ వేసిన చిన్న అవార్డు, అంతే కదా. 20 లక్షలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తాయి మేడం? ఇది నన్ను వదిలేయడానికి మాత్రమే. వెనకుండి నన్ను కాపాడుతున్నావనుకో, ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి. ఇక మీ విషయం నాకు వదిలేయండి. మీ మీద ఈగ వాలకుండా కాపాడుకునే బాధ్యత నాది. ఓకే, వస్తాను మేడం. ఇంకొక విషయం చెప్పండి. ఓబులేషు అని వాడి వల్ల నాకు చాలా హెడేక్గా ఉంది. లోపలయ్యేలా? ఎప్పుడైనా ప్రమాదమే కాబట్టి ఎన్కౌంటర్లో లేపేయాలి. మరో 10 లక్షలు ఇస్తాను. మిమ్మల్ని అంత బాధ పెడుతున్నాడంటే వాడింక బ్రతికే అర్హత కోల్పోయాడు. వాడి ఫోటో పంపించండి, నేను చూసుకుంటాను. అలాగే. వస్తాను మేడం. ఇక్కడ ఏం జరిగింది? సెటిల్మెంట్ జరిగింది సార్. ఇందులో 5 నీది. ఇప్పుడేం జరిగింది? ఏం జరగలేదు సార్. గుడ్. నీది నువ్వు తీసుకుని నీ ఇంటికి పోవు, నాది నేను తీసుకుని నా ఇంటికి పోతా. ఈ టైంలో వీడెందుకు ఫోన్ చేశాడు? హలో చంద్ర, ఓబ్లేస్ తప్పించుకున్నాడు. వాట్? ఎలా ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు. వాట్? సరే, నువ్వు వెళ్ళి చూడు, నేను చూస్తాను. సరే. సావిత్రి, నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? సడన్ గా ఇదేంటి? ఓబులేషన్ పట్టుకోవాలనుకున్నాంగా. వాడి సంగతి తర్వాత చూద్దాం. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? అంటే అది ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, అర్జెంటుగా వెళ్ళాలి. లేదంటే నేను ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళేవాడిని. యాక్సిడెంట్ అయిందని చెప్పరే. నాదే ముందులేండి, నేను ఎలాగైనా వెళ్తాను, మీరు వెళ్ళండి. పాపం మీ ఫ్రెండ్కి ఎలా ఉందో ఏమో. ఓకే సావిత్రి, జాగ్రత్త.
కొంచెం ఆడదాకా వదిలిపెట్టండి బాబాయ్, మీ పుణ్యం ఉంటుంది బాబాయ్. బాబాయ్ లిఫ్ట్ కావాలంటే అడగాలి, ఇలా అడ్డం పడకూడదు. ఏదో నా మూడు బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే గుద్దేసి వెళ్ళిపోయేవాడిని. పొరపాటు అయిపోయింది బాబాయ్, నడిచే ఓపిక లేదు బాబాయ్. కొంచెం ఆడదాకా వదిలిపెట్టండి బాబాయ్. బాబాయ్ మీ పుణ్యం ఉంటుంది బాబాయ్. సరే ఎక్కువ ప్రాణం నిలబెట్టారు బాబాయ్. పోనండి బాబాయ్. వాడి ఫోటో అయి ఉంటుంది. బాబాయ్ పోనీండి బాబాయ్. కాసేపుండు. బాబాయ్ వెళ్దాం పదండి బాబాయ్. నాకు కొంచెం పని ఉంది, నువ్వు దిగో. సరే బాబాయ్. బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్. ఛ! 10 లక్షలు లిఫ్ట్ అడిగి మరీ నా బైక్ మీద వస్తే మిస్ చేసుకున్నాను. ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. బైక్ మీద వెతుకుదాం. నీ పని బాగుందయ్యా. గుడిలోంచి కదలకుండా లోకాన్ని పాలించేత్తనావు. అయినా ఎందుకు సామి నాలాంటి యదవల్ని పుట్టెత్తావు? తాకుండా ఆలోచిస్తే ఇప్పటిదాకా నేను చేసిన మంచి పని ఒక్కటి కనపడలా. శానా తప్పులు చేశానయ్యా. డబ్బులు కక్కుర్తుపడి ఆ చంద్ర లాంటి యదవులకి సాయం చేయబోతే చివరికి ఆళ్లే నా ప్రాణాలు తీయాలని చూశారు. అలాంటోళ్ళకి సాయం చేసి సావిత్రమ్మ లాంటి చాలా మంచిదానికి అన్యాయం చేశాను. ఆ తల్లిని చాలా బాధ పెట్టాను. ఆ తల్లి కోసం ఏదన్నా మంచి పని చెయ్యాలా? ఆ నాయాళ్ళు నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. ఈ లోపు ఆ అమ్మకి నిజం చెప్పేయాలా? ఆ రోజు నేను తాగి ఏం వాగాను, ఆ తల్లికి ఏం అర్థమైందో నేరుగా కలిసి జరిగిందంతా చెప్పాలా? జీవితంలో ఈ ఒక్క మంచి పని చేసే అదృష్టం నాకు కల్పించు స్వామి. ఆ తర్వాత నేను అలా కంటపడ్డా కూడా పర్వాలేదు స్వామి. యాడుందో ఏమో ఒక్కసారి ఆ అమ్మ నా కళ్ళ పడేలా చేయి స్వామి.
సావిత్రంలా ఉంది. అమ్మా సావిత్రమ్మా, 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 అమ్మా సావిత్రమ్మా. ఆగమ్మా. అయ్యో, ఓ బిలేష్, అంబులెన్స్ పిలుస్తానుండు. నెత్తురు కారిపోతుంది. ఓ బిలేష్, ఏం పర్లేదమ్మా, కూసమ్మా, కూసో. నేను నీకు చాలా అన్యాయం చేస్తాను తల్లి. ఓ బిలేష్, ముందు హాస్పిటల్కి పోదాం. వద్దు తల్లి, సాగు పిలుస్తుంది. సచ్చేలోపు ఓ మాట చెప్పాలి. ఊర్మిళ, ఊర్మిళ, ముంబై. ఓ బిలేష్, ఓ బిలేష్, ఊర్మిళ, నీకు గుడ్ న్యూస్. ఏంటో అది? మనకి హెడ్ఏక్గా ఉన్న ఓబులేష్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అవునా? అంత సింపుల్గా అవునా అంటావేంటి ఊర్మిళ? నువ్వు బతుకున్నావని సావిత్రికి, సొసైటీకి చెప్పగలిగేవాడు అలాంటి వాడు చనిపోయాడు అంటే నీ దగ్గర రియాక్షనే లేదే. పాపం, ఎలా చనిపోయాడు? యాక్సిడెంటా? గుద్దింది రెడ్ కలర్ క్వాలిస్ అనుకుంటాను. యాక్సిడెంట్ అని నీకు చేయించింది నేనైనప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే వాడు చనిపోయింది యాక్సిడెంటల్గా కాదా? అలాగే అనిపిస్తుంది కానీ కాదు. వాడు మిమ్మల్ని నమ్మడం మానేశాడు. అందువల్ల సావిత్రిని వాడు కలవటం అంటూ జరుగుంటే ఈ పాటికి మానిద్దరం జైల్లో కలుసుకోవాల్సి వచ్చేది. నా జాగ్రత్తలో నేనున్నాను కాబట్టి నిజం సావిత్రికి చేరకముందే వాణ్ణి చావుకి దగ్గర చేశాను. గ్రేట్ ఊర్మిళ, గ్రేట్. నీ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్. ఆ తప్పు చేయడం గొప్ప కాదు, ఆ తప్పు నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం గొప్ప. ఓబులేష్ని చంపావు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోవద్దు. అసలు ప్రాబ్లం ఆ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాజు ద్వారా రాబోతుంది. వాళ్ళు సామాన్యులు కాదు, నువ్వు ఎక్కడున్నా కనిపెడతారు.
అనుభవంతో చెప్తుంటే నీకు నవ్వులాట్లా ఉంది. అన్ని ఆటల్లో ప్లేయర్స్ రెండు వైపులా ఉంటారు. ఒక్క క్రిమినల్ ఆటలోనే రెండు వైపుల ఆట మనమే ఆడాలి. సావిత్రి ఆ సిన్సియర్ ఆఫీసర్కి ఇచ్చిన కంప్లైంట్ ఇదేగా? సిన్సియారిటీకి సీనియారిటీకి ప్రతి దానికి ఓ రేట్ ఉంటుంది. ఖర్చు పెట్టగలగాలి, ఖరీదు కట్టగలగాలి, అంతే. నేను కష్టపడేది నా సత్య కోసం. తన కోసం ఏదైనా చేస్తాను, ఎంత ఖర్చైనా భరిస్తాను. అందుకు ఎవరైనా అడ్డం వస్తే కుదిరితే రేట్ ఇస్తాను, లేదంటే వేటు వేస్తాను. గాడ్, నీ క్యాల్కులేషన్కి నీ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. కూల్ చంద్ర, అటు నీ పెళ్లికి ఇటు నా పెళ్లికి రూట్స్ క్లియర్ అయినట్లేగా. ముందు నీ పెళ్ళి అనుకున్నాం కాబట్టి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఊర్మిళ, ముంబై. ఇంకా ఆ విషయం వదిలే. కళ్ళ ముందే ఒక ప్రాణం పోయింది లావణ్య. నాతో మాట్లాడాలనొస్తూ ఓబిలేష్ అలా చనిపోవటం తట్టుకోలేకపోతున్నాను. నీతో మాట్లాడాలనొస్తూ చనిపోయాడు, నీ వల్ల చనిపోలేదుగా. ఇప్పుడు మనం బాధపడి చేయగలిగింది ఏమీ లేదు. పాపం, నాతో ఏదో చెప్పాలనొచ్చాడు. చనిపోయే చివరి క్షణంలో కూడా ఏదో చెప్పాలనే ప్రయత్నించాడు. ఊర్మిళ, ముంబై, ఈ రెండు మాటలు తప్ప ఏం అర్థం కాలేదు. ఊర్మిళ ముంబై అన్నాడా? అంటే ఊర్మిళ ముంబైలో ఉందని అర్థమా? చనిపోయిన ఊర్మిళ ముంబైలో ఉండటమేంటి? మరి ఓబిలేష్ అలా ఎందుకు చెప్పాడు? అదే అర్థం కావటం లేదు. 24 గంటలు తాగి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించేది. కానీ ఇప్పుడు అతను గుర్తొస్తేనే బాధగా ఉంది. ఏంటి సావిత్రి అలా ఉన్నావు? ఓబిలేష్ గురించి బాధపడుతున్నావా? నిజమేలే, సత్యాన్ని విడిపించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ఆధారం మిస్ అయింది కదా. నాకు అదే బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ విషయం గురించి అది బాధపడుతుంది. అదే విషయాన్ని మీరు గుర్తు చేసి మళ్ళీ దాన్ని బాధపడుతున్నారు. కాసేపు దాన్ని ప్రశాంతంగా వదిలేద్దాం. ఓహ్ సారీ, ఇలా జరిగిందన్న బాధలో సావిత్రి మూడు గమనించలేదు. సావిత్రి నమ్మకాన్ని ఓబిలేష్ చావు బాగా దెబ్బతీసినట్టుంది. టేక్ రెస్ట్ సావిత్రి, నేను మళ్ళీ వస్తాను. సావిత్రి, ఇక నుంచి నీ భర్తని విడిపించుకునే ప్రయత్నంలో నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నువ్వు ఏం చేయబోతున్నావేంటి అనేది మూడో కంటికి కూడా తెలియకూడదు. చివరికి నాకు చంద్రకు కూడా. మీకు కూడా తెలియకుండానా? ఏ? చెప్పిన మాట విన్నావనుకో,
నువ్వు బతకడానికి నేను సహాయం చేస్తాను. కాదు అన్నావనుకో, మర్యాదగా ఊర్మిళ కేసు గురించి ఎంక్వైరీలు చేయడం ఆఫ్ చేయి, లేదంటే చాలా నష్టపోతావు. ఘంటసాల్లో ఉన్న మీ అమ్మ నాన్నలతో సహా